ఈ నెల 4వ తేదీన తిరుమలలో మద్యం బాటిల్ లభించడంపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని టీటీడీ సిపిఆర్ఓ ప్రకటన జారీ చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికి సీఎం చంద్రబాబు ఆదేశాలతో నమ్మిన బంటు బీఆర్ నాయుడు ఆదేశాలతో ఓ తప్పుడు కేసు నమోదు చేసి ఎల్లో మీడియా విషపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ నాయుడు ప్రైవేట్ సైన్యం కొండంపై కృష్ణవేణి ఇలాంటి ఆకృత్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. నమస్కారం. ఈ నెల 4వ తారీఖున అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఖాళీ మందు బాటిళ్ళు కనపడినాయి అని తెలిసిన వెంటనే టీటీడీ పిఆర్ఓ చీఫ్ పిఆర్ఓ ఒక ప్రకటన చేసినారు. సంబంధిత ఎవరైతే తాగి పడేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం జరుగుతుంది, నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకుంటాము అని ఆ రోజే పోలీస్ శాఖ కూడా ఒక ప్రకటన వచ్చింది. ఈ రకంగా అతిథి గృహానికి దూరంగా కనపడ్డాయి, సంబంధిత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పినారు. 2 రోజుల క్రితం ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తిరుమల పవిత్రతను బీఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న పాలక మండలి పూర్తిగా భ్రష్టు పట్టి చేస్తోంది అన్నటువంటి సమాచారం తెలిసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అపచారాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి అన్నటువంటి విషయం పూర్తిగా బయటికి వచ్చిన తరువాత వరుసబెట్టి తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో నమ్మిన బంటైన బీఆర్ నాయుడు నేతృత్వంలో పోలీసుల మీద విపరీతమైన ఒత్తిడి పెంచి